యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించింది. చూస్తే కనుక కూటమి నేతలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కానీ క్షేత్రస్థాయిలో ఎవరైతే ఎంపీటీసీ ఉన్నారో వారు కూడా పార్టీకి సంబంధించినటువంటి తామంతా కట్టుబడి ఉన్నామంటూ కూడా నిరూపించారు. జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ విజయాన్ని ఏ విధంగా చూస్తారు? ప్రలోభాలు పెట్టారు, ఆల్రెడీ అధికారులు కళ్ళు తిరిగి పడిపోయారు, మరోవైపు తీసుకెళ్లి స్టేషన్లో ప్రలోభాలు పెట్టాలని చూసి అయినా కానీ లొంగలేదు. ఈ విజయాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే గడిచినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులను కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, అలాగే మున్సిపాలిటీలు కానీ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వనటువంటి మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 88% గెలుచుకున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము పదవులు ఇచ్చేటప్పుడు అందరినీ సంతృప్తిపరచడానికి 2.5 సంవత్సరాలు లేదు 5 సంవత్సరాలు అలా మేము ఎన్నికైనటువంటి ఇక్కడ 19 స్థానాల్లో పోటీ చేస్తే 14 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 తెలుగుదేశము, జనసేన. అలాగే అత్తిల్లో 19 మంది పోటీ చేస్తే 4 తెలుగుదేశము, జనసేన, కనవ 15 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ఎంపీటీసీలు మండల పరిషత్ చైర్మన్ గాను, లేదు జడ్పీ చైర్మన్ గాను, మున్సిపల్ చైర్మన్ గాను సంతోషంగా ప్రజల ఎన్నికతోటి మేము ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం చేపట్టున్నాం. అలాగే ఇప్పుడు శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, ప్రజలు తీర్పు ఇచ్చారు, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో ఉండమన్నారు, మేము శిరసా వహిస్తూ ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి మేము అంగీకరిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఈ ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, మున్సిపల్ చైర్మన్స్ని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. అధికారం ఉందని అధికారులను ఉపయోగించి ప్రలోభాలు పెట్టి ఈ ప్రజాస్వామ్యమైనటువంటి ఈ అధికారాన్ని వారు లాక్కోవాలని చూస్తూ ఉన్నారు. ఈ రోజున 2 సార్లు నోటిఫికేషన్ ఇస్తే 2 సార్లు ఇక్కడ ఏ రకంగా డిస్టర్బెన్స్ చేశారు, అధికారులు ఎలాగా వ్యవహరించారు, ఇవన్నీ కూడా చూస్తున్నారు. స్వయాన రాష్ట్ర మంత్రిగా ఉండి ఇక్కడ ఈ మండలంలో మరి ఎంతోమంది ఎంపీటీసీలని ప్రలోభాలు పెట్టాలని, ఈ ఎన్నికను ఏ రకంగా వాయిదా వేయించాలని చూడటం జరిగింది. అలాగే అత్తిల్లో అసలు ఎన్నికలు వెళ్లకుండా చేయాలని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. కానీ న్యాయస్థానాన్ని ఆశ్రమించాం, కోర్టుకు వెళ్ళాం, ఇక్కడ జరిగినటువంటి సంఘటనని కోర్టు ద్వారా విన్నవించుకున్నాం. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, వెంటనే ఎన్నికలు నిర్వహించమని. ఈ రోజున మరి ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో మెజార్టీ ఉన్నాం. మా ఎంపీటీసీని ప్రలోభ పెట్టాలని, ఒత్తిడి చేయాలని ప్రయత్నం చేశారు, వారు విఫలమయ్యారు. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా మా ఎంపీటీసీలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నా. ఈ నాయకులందరికీ కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పున్నారు ఈ యలమంచిలి మండలం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు అందరూ. ఈ ఎన్నిక వారందరిది. మేము ఈ రోజున సగౌరవంగా వైఎస్ఆర్ పార్టీ పక్షాన ఎన్నికైనటువంటి మా ఎంపీపీగా ఎన్నికైనటువంటి అలాగే ఎంపీటీసీలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నా. అదే రకంగా ఇప్పుడు అత్తిల్లో ఎన్నిక జరిగింది. 4-5 కిడ్నాప్ చేసి తీసుకుపోయి బలవంతంగా ప్రైవేట్ అంబులెన్స్లో డైరెక్ట్గా తీసుకొచ్చున్నారు. ఎక్కడ మళ్ళీ వారు ఇబ్బంది పెడతారా అని అక్కడ ప్రలోభ పెట్టడం, ఈ ప్రభుత్వం ఒత్తిడి చేయటం, ఎన్నో మేము గెలిచినటువంటి ఎంపీటీసీలని, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎంపీటీసీలని అడ్డదారిలో మరి అక్కడ అన్యాయంగా మా ఎంపీటీసీలను తీసుకెళ్ళి అక్కడ గెలిపించుకున్నాం అన్నటువంటి మాట చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాం. మీరు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళండి, మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదింటే సంతోషంగా ప్రజల తీర్పుని మేము అంగీకరిస్తాం. వైఎస్ఆర్ పార్టీ పరిధిన గెలిచినటువంటి ఎంపీటీసీని ప్రలోభాలు పెట్టాలనుకుంటాం, అన్ని విధాలా సాధ్యం కాదు. ఈరోజు యలమంచిలి మండలంలో మా ఎంపీటీసీలు ఆ నాయకులకి అందరికీ కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పారు. ఇలా మా వైఎస్ఆర్ పార్టీ 3 రంగులతో ఏర్పడినటువంటి వైఎస్ఆర్ పార్టీ, 3 పార్టీలతో ఏర్పడినటువంటి పార్టీ కాదు మాది. 3 పార్టీలు ప్రభుత్వం కాదు. మేము ఇవాళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతోటి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు ఇంకా బలోపేతంగా గెలిచినటువంటి వారందరూ కూడా అందరినీ కలుపుకుని
ఈ మండల పరిషత్ అధ్యక్షురాలు అందరినీ కూడా ప్రతి ఎంపీటీసీ ఎంపీపీగా భావించే విధంగా వారు గౌరవంగా మెలగాలని, వైఎస్ఆర్ పార్టీకి ఈ మండలంలో మంచి పేరు తేవాలని నాయకులందరి తరపున ఈ నియోజకవర్గంలో గోపి గారి నాయకత్వంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చాకచక్యంగా అందరినీ సమైక్యపరుచుకుని అందరినీ కలుపుకుని ఈ ఎన్నికలో మరి ఈ విజయం సాధించడానికి నియోజకవర్గ ఇన్ఛార్జి మరి గోపి గారు ఆయన సారథ్యం వహించారు. ఆయనకు కూడా హృదయపూర్వకంగా, అలాగే ఆయనకు సహకరించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మండల అధ్యక్షులు, అలాగే దీనికి సహకరించిన న్యాయస్థానంలో పోరాటం చేసి మరి వారి నాయకులందరం కూడా కోఆర్డినేషన్ తోటి మరి ఈ రోజున ఈ ఎన్నిక ప్రతి ఒక్కరికి కూడా, సర్పంచులందరికీ కూడా, వైఎస్ఆర్ పార్టీ మండలంలో ఉన్నటువంటి ప్రతి నాయకులందరికీ కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏ విధంగా చూస్తారు? ఇక్కడ క్షేత్రస్థాయిలో కూడా మా ఆల్రెడీ కంచుకోట్లు అని చెప్పని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మంత్రి కూడా ఎవరైతే తమ ఓటు హక్కు వినియోగించుకుందాం అనుకున్నారో కూడా అలాంటిది వాటిని కూడా ఓటు హక్కు వినియోగించుకుంటూ చేశారు. అలాంటి దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో యలమంచిలి మండల ఎంపీపీ ఎలక్షన్కి సంబంధించిన ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా మా గౌరవనీయులైన ముద్దునూరి ప్రసాదరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఎలక్షన్కి ప్రత్యేక పాత్ర వహించిన మన ఎమ్మెల్సీ కౌర్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మొన్న 27, 28 కూడా వారు ఎంత కష్టపడ్డారు అనేది ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మండలం అందరికీ తెలుసు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఎలక్షన్లో ప్రతి మినిట్ టు మినిట్ కోఆర్డినేట్ చేసుకున్న మా మండల ప్రెసిడెంట్ అయిన మన ఉచ్చల స్టాలిన్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఎలక్షన్లో మా అందరికన్నా స్టాండర్డ్గా నిలబడిన మా ఎంపీటీసీ అక్క చెల్లెమ్మలందరికీ, అన్నదమ్ములకి అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ధర్మమే గెలిచింది. ఏదైతే మనం 2.5 సంవత్సరాల భాగంలో ఇబ్బంది వచ్చిందో ఆ ఇబ్బందిని క్లియర్ చేసుకుని ఎదురుకొచ్చాం. వచ్చే రోజుల్లో ఇదే ఇంతకన్నా స్పీడ్గా జాగ్రత్తగా మనం అడుగులు ఆలోచన చేసి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తూ మా ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు మేము వాళ్ళకిలాగా ఏదైతే మేము ఎక్కడా కూడా ఎన్నిక వైఎస్ఆర్సీపీలో గెలిచిన వాళ్ళని టీడీపీలో లాక్కోవాలని మేము ఏ రోజుని మేము ఆలోచించలేదు. గతంలో ఎవరు గెలిచింది న్యాయబద్ధంగా ఎవరు గెలిచారో ఆ ప్రకారంగానే నడిపాం, కానీ ఎలాంటి దుర్మార్గపు పాలన అన్యాయంగా మేము ఎక్కడా ప్రవర్తించలేదు. ఇక్కడ న్యాయం అనేది న్యాయమే గెలిచింది. ఈరోజు కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికకి సహకరించిన ఆల్రెడీ టౌన్ నుంచి వచ్చిన నాయకులు కానీ, మండల నాయకులు సిలువ దత్తాత్రేయ వర్మ గారు కానీ, మన ఆనంద్ ప్రకాష్ గారు కానీ, ఎడ్ల తాతాజీ గారు కానీ ప్రతి ఒక్కరూ ఈ విషయంలో కష్టపడి వైపు చూస్తే కనుక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చూస్తారు? నేతలను ఇబ్బంది పెట్టారు, అయినా కానీ క్షేత్రస్థాయిలో కూడా ఏం చూస్తారు? అసలు వాస్తవానికి ఈ గెలుపు 3.5 సంవత్సరాల కిందటే. ఎందుకంటే మేము అధికారంలో ఉండగా ఈ ఎలక్షన్లు జరిగినప్పుడే ఈ గెలిచాం. కానీ అధికారం మారిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళని ప్రలోభాలు పెట్టి వాళ్ళ పార్టీలు ఆక్కోవాలని చూశారు. కానీ అది జరగలేదు. చాలా చోట్ల చాలా రకాలుగా ఇప్పుడు గౌరవ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు చెప్పున్నారు, చాలా చోట్ల చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ ఇక్కడ ఎవరైతే మా ఎంపీటీసీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే మేము నిలబడతామని చెప్పేసి ఈరోజు వాళ్ళ మాట ఇచ్చిన ప్రకారం నిలబడినందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే నిజంగా సామాన్యమైనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఏదో రాజకీయాల్లో అనుభవం ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఆర్థికంగా పెద్దవారు కానీ అటువంటి వారు కాదు. ఆ రోజు కూలి పని చేసుకుని బతికే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఆ పార్టీ కమిట్మెంట్తో పనిచేయాలన్న ఆలోచనతో వాళ్ళందరూ ఉండటం నిజంగా చాలా సంతోషం. ఈరోజు ఈ ఎలక్షన్ ఇంత సజావుగా జరిగిందంటే దాని అంతటికీ కూడా కారణం మా ఎంపీటీ సభ్యులని చెప్పేసి తెలియజేసుకున్నాం. చాలా సంతోషంగా తోటి ఎంపీటీసీ సభ్యులందరి సహకారంతో మేము ఎంపీపీ అయ్యాను. చాలా అందరికీ ధన్యవాదాలు. ఇచ్చేసిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. బాగున్నదే
సంతోషంగానే ఉందండి, ఆనందంగా ఉందండి. ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు చూసారు ఎలా ఉంది? చాలా కష్టమైందండి, అందరం చాలా ఇబ్బంది పడ్డాము, కానీ మాదే గెలిచి. వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసి పరిస్థితి కనపడుతుంది. క్షేత్రస్థాయిలో కూడా పార్టీకి సంబంధించినటువంటి నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో కూడా అండగా నిలవడంతో కూడా ఇటువంటి విజయం కూడా తమకు సాధ్యమని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా కూటమి నేతలు కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎన్ని కుట్రలు చేసినా కానీ పూర్తి స్థాయిలో అంతిమ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంతమైందని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది.